కాలంలో కదిరి నంబుల్పులకుంట మండలం మరికొమ్మదిన్నె గ్రామంలో ఒక సోలార్ ప్లాంట్ భూమి పూజ చేసి దాని మీద అబద్ధాలు ప్రచారం చేస్తూ రాజకీయ అవసరాలు తీర్చుకుందామని చెప్పేసి కొద్దిమంది ప్రయత్నం చేస్తున్నారు. వీటిలో కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఆలోచనతోనే ఈ రోజున మీ ముందుకు రావడం జరిగింది. ప్రత్యేకించి నంబుల్పులకుంట మండలం మరికొమ్మదిన్నె గ్రామ రైతులకి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధిగా మొదటిగా రాజకీయ విమర్శలు చేసే వాళ్ళకి ఒకటి చెప్తున్నా. అసలు సోలారు భూములకు పాపం అక్కడ భూములు ఇస్తే రైతులు ఇబ్బంది పడతారు. చాలా తోటలు ఉన్నాయి, పశువులకు మేతలైనటువంటి పరిస్థితులకు పోతారు కాబట్టి ఆత్మత్యాగమైనా చేస్తాము, బలిదానాలైనా చేస్తామని మాట్లాడిన నాయకులకి 23లో ల్యాండ్ అక్విజిషన్కి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 7వ తారీఖు 9వ నెల, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండేది, వారి సెక్రటరీ గారు ఇచ్చిండేది. ఆ ప్రభుత్వం ఆలోచన మేరకి ఆ రోజున వాళ్ళు ఇచ్చిండేది ఎంత అంటే దాదాపు 1120 ఎకరాల భూమి కోసం ఇచ్చినారు వీళ్ళు. 1012 ఎకరాలకి అసైన్ ల్యాండ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ద solar project and other project under renewable energy sector by own other public and private agency in మరికొమ్మదిన్నె విలేజ్. దీంట్లో అనెక్సర్లో డీటెయిల్స్ కూడా ఫర్నిష్ చేసినారు. తదుపరి వీళ్ళు యాక్సిస్ ఎనర్జీ అనే ఒక కంపెనీకి ఒక జీవో ఇచ్చినారు 2023లో. ఇస్తూ అదే ల్యాండ్ ఇప్పుడు ఏదైతే 100 మెగావాట్లది ఉందో ఆ ల్యాండు యాక్సిస్ ఎనర్జీకి 300 మెగావాట్స్ కోసము వాళ్ళు 600కి పెడితే 300 మెగావాట్ల కోసము ఆ భూమి అలొకేట్ చేసినారు. ఇవన్నీ తప్పని నేను చెప్పడంలే, ఏ ప్రభుత్వాలు ఉన్నాయి కూడా చేస్తాయి ఇవి. మరి ఆ యాక్సిస్ ఎనర్జీ వాళ్ళు ఏమి ఇచ్చినారంటే, ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రాణాలు అర్పిస్తామని చెప్పేసి మాట్లాడుతున్న భూమిని డ్యూరింగ్ ద ఫీల్డ్ ఇన్స్పెక్షన్ బై ద యాక్సిస్ గ్రీన్ ఎనర్జీ రెవెన్యూ అండ్ సర్వే ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ యాక్సిస్ ఎనర్జీ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఎస్టాబ్లిష్ సోలార్ ప్రాజెక్ట్ ఎట్ మరికొమ్మదిన్నె విలేజ్ యాజ్ ద ల్యాండ్ వాజ్ అన్ఈవెన్. భూమి ఇది లేదని చెప్పేసి ఎగుడు దిగుడుగా ఉందని చెప్పేసి మాకు వద్దని చెప్పినారు సర్వే చేసిన తర్వాత. ద సేమ్ ఇష్యూ వాజ్ బ్రాట్ టు APSPCL is not undertaking the project. Hence, an extent of 400 acres of Marikombadine village may be proposed for the purpose. Request it to be submitted by the NEDCAP. వాళ్ళు వద్దంటే ఇంకొకరికి మీరు ఇవ్వండి అని చెప్పేసి యాక్సిస్ ఎనర్జీ వాళ్ళు మాకు ఈ భూమే వద్దు, బాగలేదు భూమి అని చెప్పేసి వాళ్ళు వద్దన్నారు. తదుపరి ఈ సోలార్ కంపెనీకి ఏదైతే ఇప్పుడు పుటప్ చేస్తున్నారో ఫేస్ డిజిటెక్ వాళ్ళకి అదే భూమిలోనే 600 ఎకరాలు ఎక్స్టెంట్ ఇస్తూ 100 మెగావాట్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చినటువంటి జీవో మేరకు ఏదైతే అప్పట్లో 1000 చిల్లర ఎకరాలు ఇచ్చినారో అందులో ఒక 600 ఎకరాలు ఇదొక భాగం. ఇకపోతే అదేదో సస్యశ్యామలం అయిపోయిండేది, ఆడ రైతులు రోడ్డును పడిపోతున్నారు, ఆడ చాలా పంటలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడే వాళ్ళకు కూడా ఒకటి చెప్తాను. మా మాటల్ని వక్రీకరించి మాట్లాడే వాళ్ళకు కూడా చెప్తాను.
మాట్లాడే వాళ్ళకు కూడా చెప్తాను, ఈ 600 ఎకరాల్లో 300 ఎకరాలు ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. రిమైనింగ్ 300 ఎకరాల్లో కేవలం 10 ఎకరాల్లో మ్యాంగో గార్డెన్ ఉంది, 2 ఎకరాల్లో టమాటా ఇది పెట్టినారు, అది కూడా అసైన్ ల్యాండే. ఈ 10 ఎకరాల్లో ఒక రైతు సోమశేఖర్ అని చెప్పేసి, కొడుకు పేరు గంగులప్ప, వాళ్ళ డీటెయిల్ తెప్పించుకొని నేనే మాట్లాడినా నిన్న. నేను అజర్టైన్ చేసుకున్న ఫ్యాక్ట్స్ ఏమంటే, రైతాంగానికి నిజంగా ఇబ్బంది జరిగిపోతుందేమో వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారని చూసుకుంటే, కేవలం 10 ఎకరాల్లో తోట ఉంది. ఆ రైతుతో నేనే మాట్లాడి నీ భూమి ఎవరికి ఇవ్వద్దు, అసైన్డ్ 5 ఎకరాలు అయింది ఆయనకి, అది కూడా పట్టా భూమి కాదు, అయినప్పటికీ కూడా ఎవరికి ఇవ్వద్దని రెవెన్యూ అథారిటీస్ కూడా చెప్పడం జరిగింది. మీరు 600 ఎకరాల్లో మ్యాంగో గార్డెన్స్ టచ్ చేయొద్దు, అవసరం లేదు, రైతులు ఇబ్బంది పడతారు, వాళ్ళు తోట పెట్టుకుంటారు, వాడు అసైన్ ల్యాండే కావచ్చు, కానీ మీకు కూడా లీజ్ దానికోసం మీరు తీసుకోవద్దండి అని చెప్పడం జరిగింది. అదే సేమ్ హ్యాస్ బీన్ కమ్యూనికేటెడ్ టు ద కంపెనీ త్రూ రెవెన్యూ అథారిటీస్, దానికి కూడా వాళ్ళు కన్సెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి మరి గగ్గోలు ఎందుకు పెడుతున్నారు మాకు అర్థం కావడంలే. పోనీ ఈ 10 ఎకరాలు పోయి 300 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, ఇంకా 300 ఎకరాల్లో 10 ఎకరాలు పోతే 290 ఎకరాలు ఉంటుంది. ఈ 290 ఎకరాల్లో పంట ఉందని వీళ్ళు క్లెయిమ్ చేస్తే మీకు ఖచ్చితంగా చెప్తున్నాము, గూగుల్ ఎర్త్ నుంచి, శాటిలైట్ నుంచి లాస్ట్ 8 ఇయర్స్లో ఇక్కడ ఏదైనా పంట పెట్టినారా అని తీస్తే 100% లేదు ఇంతవరకు. మోరోవర్ ఈ అసైన్ ల్యాండ్ని అసైన్ చేసేటప్పుడే ప్రభుత్వాలు స్పష్టంగా పేర్కొని ఉంటాయి, ప్రభుత్వ అవసరాల కోసం ఎప్పుడైనా కూడా రిజంప్షన్ చేసుకుందామని. అయినప్పటికీ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఏపీ గవర్నమెంట్ ఒకటి తీసుకుందో, దాంట్లో భాగంగా అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నప్పటికీ వాళ్ళ భూములు వాళ్ళు సహకరిస్తే వాళ్ళకు 31,000 రూపాయలు లీజ్ అమౌంట్ ఇవ్వండి, ప్రతి సంవత్సరము 5% ఎన్హాన్స్మెంట్తో అని చెప్పిన దాని మేరకే వాళ్ళతో సంప్రదింపులు జరగడం జరిగింది. అందులో భాగంగా 60 మంది రైతులు ముందుకు వచ్చినారు. 60 మంది రైతులు 160 ఎకరాలకు గాను మేము లీజుకి ఇవ్వడానికి సమ్మతిస్తున్నామని చెప్పేసి సమ్మతించడం కూడా జరిగింది. ఇంకా మిగిలింది ఎంత? 130 ఎకరాలు. ఈ 130 ఎకరాలు కూడా రైతుల్ని సంప్రదిస్తున్నారు రెవెన్యూ అధికారులు, వాళ్ళ సమ్మతి తీసుకొని ముందుకు పోతారు. తీసుకున్నప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ పాలసీ ఈజ్ వెరీ క్లియర్. దాంట్లో లీజుకి ఇవ్వడానికి వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఇది ఒక ప్రాసెస్. వచ్చే రోజుల్లో గ్రామ సభలు పెట్టుకుంటారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. దీంట్లో రాజకీయాలు చేయడానికి, రాజకీయాలు మాట్లాడడానికి రాజకీయ నాయకుల ప్రమేయం ఏ రకంగా ఉంటుందో మీరు ప్రజలు ఆలోచన చేసుకోమంటారు. రెండోది రైతులకు చెప్తున్నాను, మీరు ఎవరైనా అఫెక్టెడ్ రైతులు ఉంటే మిమ్మల్ని మోసం చేయడమో మీ భూములు లాక్కోవడమో 100% జరగదు. మామిడి రైతులకు చెప్పినాము, నేనే మాట్లాడినా ఆ సోమశేఖర్ గారితో. అతను నుండి నేను అమ్ముకుంటున్నాడే, స్వామి నువ్వు అమ్ముకుంటావో లేదో రెవెన్యూ అథారిటీని అడగరా నైనా, నీకు అసైన్మెంట్ అది, నువ్వు అమ్ముకునేటట్టు చట్టం ఉందా లేదో నువ్వు ఆలోచన చేసుకో, అది నిన్నైతే డిస్టర్బ్ చేయరు, ఎందుకంటే మామిడి తోట కాబట్టి మీ తహసీల్దార్ గారికి చెప్పినాను, ఆర్డీఓ గారికి చెప్పినాను, కలెక్టర్ గారికి చెప్పినా అని చెప్పినాను. దీంట్లో రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడుందో మాకు అర్థం కావడం లేదు. ఇవన్నీ కూడా వాస్తవాలు, రైతాంగానికి కూడా చెప్తున్నా. ఇవన్నీ నేను మాట్లాడిన తర్వాతనే మీకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి దీంట్లో రాజకీయం చేయడానికి ఎవడన్నా వాడుకోవాలనుకుంటున్నాడు, లేదంటే రాజకీయ ముసుగులో ఏదన్నా గిల్లితే డబ్బులు వచ్చాయేమనుకుంటా అంటాడు. రెండు రావు, ఏం అనుమానాలు పెట్టుకోద్దండి. ఇది ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. కార్పొరేట్ కంపెనీ, అది ప్రైవేట్ కంపెనీ, దీంట్లో డబ్బులు గిబ్బులు అట్లాంటివి ఏంటి ఉండవు. రెండోది, ఏ రైతుకు కూడా, ఒక రైతుకు కూడా అన్యాయం జరగని, వాళ్ళని ఇబ్బంది పెట్టనేం, ఇబ్బంది పెడితే మేమే మధ్యలో ఉండి కూడా పోరాడతాం. దానికి ఏం అనుమానం పెట్టుకుంది, సమస్యను పరిష్కారం చేస్తాం. పోరాడే పరిస్థితులు లేము, మేము అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో లేము. కాబట్టి పరిష్కారం చేసుకుంటాము. మా పద్ధతి ప్రకారం మేము ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఉందో దాన్ని 100% అమలు చేస్తాం. అది మీ విజ్ఞతకు వదిలేసుకుంటాను. రైతాంగానికి కూడా చెప్తాను, మీకు అన్యాయం జరగదు ఈ ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో మీకు అన్యాయం జరగదు, అన్యాయం జరగని కూడా. తోటలు ఉండేటువంటి భూముల్ని లాక్కునేటువంటి రాక్షసంగా ఈ ప్రభుత్వం లేదు.
వాళ్ళని ఇబ్బంది పెట్టే ఆలోచనతో కూడా లేదు. ఇక పోతే